హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సర్వం సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపుగా 11 నెలల నుంచి కూడా కొత్త పెన్షన్లు జాడలేదు. ఇక కొత్త పెన్షన్లు పంపిణీ అయితే లేదన్నమాట. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్తను అయితే చెప్పారు. ఇక వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇదే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా ఈ 4 పత్రాలు అనేవి కలిగి ఉండాలి. ఈ 4 కార్డులు అనేవి కలిగి ఉంటేనే మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్లు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 కేటగిరీల కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తూ ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10 రోజుల్లోనే కేవలం ఏర్పడినటువంటి 10 రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీగా పెన్షన్ పెంచి లబ్ధిదారులకు ఊరట కలిగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారో వాళ్ళకు ఆ పెన్షన్లు అలాగే ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక డిసెంబర్ 5వ తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి కల్పించారు. ఇక ఎవరు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులు, ఎవరికి ఈ పెన్షన్లు వస్తాయి అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 నెలల నుంచి కూడా కొత్త పెన్షన్లు పంపిణీ అయితే లేదు. ఇక మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 5 నెలల్లో పూర్తవుతుంది. ఇక ఈ 5 నెలల కాలంలో కూడా భారీగా లబ్ధిదారులు అయితే పెరగడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 6 నెలల ముందు ఎన్నికల ముందు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే లేదు. ఎన్నికల ప్రక్రియ అవడానికి 3 నెలలు పట్టింది. కాబట్టి మొత్తం కూడా 6 నెలల పాటు కూడా పెన్షన్ పంపిణీ అయితే లేదు. దాదాపుగా 11 నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీ లేకపోవడంతో భారీగా లబ్ధిదారుల సంఖ్య అనేది పెరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ప్రభుత్వం వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం లబ్ధిదారులు భారీగా ఉన్నారని మాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజుల పాటు కూడా పెన్షన్ల కోసం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లోని ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించినా కూడా మనకు కొన్ని కారణాల వల్ల గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ మనకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయలేదన్నమాట. ఇక తాజాగా నిన్న కూడా మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్లు అనేవి డిసెంబర్ 5వ తారీఖు నుంచి కూడా కొత్త దరఖాస్తులు స్వీకరించండి అని అధికారులు అయితే ఆదేశించారు. అంతకుముందు మన మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా మనకు కీలక ప్రకటన చేశారు. గ్రామ వార్డు సచివాలయంలో అధికారులతో భేటీలో భాగంగా ఆయన డిసెంబర్ నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించండి, కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని కూడా ఆయన అయితే అప్డేట్ అయితే తీసుకొస్తున్నారన్నమాట. కొత్త పెన్షన్కు దరఖాస్తులు చేసుకోవడానికి నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. తప్పకుండా ఈ 4 పత్రాలు, ఈ 4 జిరాక్సులు అనేవి మీ దగ్గర ఉండాలి. ఈ 4 జిరాక్సులు ఉంటే మీకు కొత్త పెన్షన్లు పంపిణీ అనేది చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ 4 పత్రాలు అనేవి రెడీగా ఉంచుకోండి. ఎన్నో పథకాల గురించి ముందుగానే చెప్పాను. పత్రాలు కావాల్సినవి ఏంటంటే అనేది ఒకవేళ అడిగితే ఈ పత్రాలు చూపించు, ఒకవేళ అడగకపోయినా పర్వాలేదు, ఏదో ఒకదానికి ఈ పత్రాలు అనేవి ఉపయోగపడతాయి. ఒకవేళ అప్పుడే అడిగారనుకోండి సమయం ఉండదు. మీరు అప్లై చేసుకున్న వారు నుంచి 10 రోజుల పాటు కూడా ఈ పత్రాలు మీ రావడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోలేక ఈ పథకం యొక్క లబ్ధి అనేది మీకు రాకుండా పోతుంది. కాబట్టి పత్రాలన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఈ పత్రాలన్నీ కూడా మీకు గ్రామ వార్డు సచివాలయంలో లేదా మీకు మీ సేవా కేంద్రాల ద్వారా దొరుకుతాయి. కాబట్టి మీరు తప్పకుండా కొత్త పెన్షన్లో పంపిణీకి డేట్ కూడా ఫిక్స్ అయింది. కాబట్టి
స్వీకరించడానికి నేనైతే రెడీగా ఉండండి. దాదాపుగా మనకు 25 కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఉంది. ఈ 25 కేటగిరీల కింద కూడా మీరు పెన్షన్ తీసుకోవాలంటే వృద్ధాప్యం పెన్షన్ కోసం అయితే ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు వయసు ఉండాలి. ఇక వితంతు పెన్షన్కి అయితే మనకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళకైతే ఒంటరి మహిళా సర్టిఫికేట్ ఉండాలి. ఇక వికలాంగులకైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి. మనకు అలాగే నేతల పెన్షన్ అయితే నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి. చర్మకారుల పెన్షన్ అయితే గుర్తింపు కార్డు ఉండాలి. ఇక డప్పు కళాకారులు అయితే ఈ డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ఉండాలి. ఇలా ఏ కేటగిరీల కింద అయినా సరే దానికి సంబంధించి మీకు ఒక గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. ప్రభుత్వం నుంచి అందినటువంటి గుర్తింపు కార్డు కలిగి ఉంటే మీకు యొక్క పెన్షన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వృద్ధాప్యం పెన్షన్కి అయితే అప్లై చేసుకునే వాళ్ళు అయితే మీ యొక్క ఆధార్ కార్డులో 60 సంవత్సరాల వయసు ఉంటే చాలు. వితంతువు అయితే భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇక మహిళ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏ పత్రాలు ఉండాలి ఇప్పుడు చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పత్రాన్ని రెడీగా చేసి పెట్టుకోండి. మరొక 10 రోజుల్లోనే మనకు డిసెంబర్ 1-2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది. డిసెంబర్ 1-2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ ముగిసిన తర్వాత 5వ తారీఖు నుంచి కూడా మీకు దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి పెన్షన్లు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలానే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 4 పత్రాలు రేషన్, ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ తప్పనిసరిగా ఉండాలి. ఇక మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీ కింద సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఈ 5 పత్రాలు అనేది మీకు తప్పనిసరిగా, కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకొని రెడీగా పెట్టుకోండి. పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ కనుక ఈ డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోకపోతే తర్వాత మళ్ళీ మీకు 6 నెలలకు ఒకసారి ఇవ్వటం జరుగుతుందని మంత్రి చెప్పారు. కాబట్టి ఒకవేళ మీకు ఇప్పుడు మిస్ అయితే డిసెంబర్లో అప్లై చేసుకొని ప్రతి పెన్షన్కు కూడా జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. జనవరిలోనే మీకు ఆ పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిసెంబర్లో అప్లై చేసుకోవాలి, లేకపోతే తర్వాత జూలైలోనే మీకు కొత్త పెన్షన్లు వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పెన్షన్ అనేది ఒక రోజు వచ్చి ఆగిపోయేది కాదు, మీకు జీవితాంతం వస్తుంది. కాబట్టి సరైన పత్రాలతో అర్హత ఉంటే మీరు గతంలో ఉన్నటువంటి రూల్స్ని రద్దు చేయడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా రాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే గత ప్రభుత్వం 2,36,000 మంది కూడా ఎదురు చూస్తున్నారు, అప్లై చేసుకున్నారు, అంతా కూడా పూర్తయిపోయింది. ఇక ఈ పెన్షన్లను ఎప్పుడు ఇస్తున్నారని ఎదురు చూస్తున్నారు. వారికి కూడా మనకు మంత్రి వాళ్ళ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఇక ఈ డిసెంబర్లో అయితే మనకు వాళ్ళకు సంబంధించి కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి, లేకపోతే పాత దరఖాస్తులోనే జనవరిలో పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్తుంది. ఇక ఇది పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.